మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎదుర్కొంటున్న మేజర్ సమస్యనే మనం చెప్పుకోవాలి. సో ఈ డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే డయాబెటీస్ నుంచి మనం బయటపడగలం, ఆయుర్వేదంలో దీనికి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ ఉందా, ఇలాంటి షుగర్ సంబంధించిన చాలా విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి విశ్వనాథ్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, అండి. డయాబెటీస్ ఈ పేరు మనం చాలా మందిలో వినుంటాం. ఎందుకంటే ఒక 10 మందిలో కనీసం ఒక 6 ఈ యొక్క షుగర్ వ్యాధితో బాధపడుతుంటారు. అవును. అసలు షుగర్ వ్యాధి రావడం గల కారణాలు ఏమంటారు సార్? ఓకే. షుగర్ అంటే ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు కామన్ డిసీజ్ కింద అయిపోయింది. అవును సార్. సో దీనికి రీజన్ ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రెసెంట్ అంటే యువతను తీసుకుందాం. యువతను తీసుకుంటే అంటే కొంతమందికి అంటే జెనెటికల్ గా వస్తుంది, అంటే వంశపారంపర్యంగా వచ్చేది అవును సార్. అవుతుంది. రెండోది మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువగా అయిపోయింది అంటే కనుక సార్ మెయిన్ థింగ్ స్ట్రెస్ అండి, ఒత్తిడి. సో కొంతమందికి క్రేవింగ్స్ వల్ల, కొంతమందికి లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. బట్ ఇప్పుడైతే కనుక 100కి 60-70% వరకు కూడా అవును సార్. ఒత్తిడి వల్లే వస్తుంది. సో ఒత్తిడిని ఎలా తీసుకోవాలో తెలియక, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటారు కదండి, అవును ఆ సార్. మేనేజ్మెంట్ సరిగ్గా లేక అతి టెన్షన్, విపరీతమైన ఒత్తిడి, మ్మ్. తర్వాత ఒత్తిడిలో ఏంటంటే ఆహారం ఎలాంటిది తీసుకోవాలో తెలియదండి వాళ్ళకి. మ్మ్. సో ఈ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి, తినేస్తారు విపరీతంగా. అవును సార్. సో తినేసిన తర్వాత దానికి వ్యాయామం వంటికి ఉండదు. మ్మ్. ఈ వ్యాయామం లేకపోవడం వల్ల ఇవి మనకి ప్యాంక్రియాస్ అని ఈ ఈ ప్యాంక్రియాస్ ఇవి ఫెయిల్ అవుతాయి. మ్మ్. సో ఇన్సులిన్ ఉత్పత్తి మారిపోతుంది. సార్, అసలు షుగర్ వ్యాధి అంటే ఎక్కువ స్వీట్స్ తింటే షుగర్ వ్యాధి వస్తుంది అని చెప్పి చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. నిజమంటారు సార్? ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ తింటే అది వస్తుందా? అపోహే అండి. మ్మ్. ఎందుకంటే ప్రతి స్వీట్ తిన్న వాడికి షుగర్ వచ్చేయాలంటే కనుక ముందు స్వీట్ షాప్ల వాళ్ళకే వచ్చేయాలి. సో అది ఉచితండి. అవును సార్. మనకేంటంటే మన బాడీ మాస్ ఇండెక్స్ అంటారు కదా, అలా మన బాడీకి కూడా ఏంటంటే ఇంత వ్యాయామం చేయాలి, ఇలాంటి ఆహారం తీసుకోవాలి అని ఉంటుంది. అవును సార్. సో హ్యాపీగా మనం అంటే మన ఒత్తిడిని తగ్గించుకుని మంచి ఆహారం మంచిది తీసుకుంటే కనుక డయాబెటీస్ ని హ్యాపీగా మనం స్కిప్ చేయొచ్చు. మ్మ్. ఆర్ఎల్స్ సపోజ్ డయాబెటీస్ వచ్చేసిన వాళ్ళు ఉంటారు. డయాబెటీస్ వచ్చేసినా సరే కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈవెన్ అది కూడా ఈ మధ్య కాలంలో రివర్స్ చేసిన కేసెస్ బోల్డ్ ఉన్నాయండి. మ్మ్. సార్, మన ఆయుర్వేదం ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ మనం అందించగలం సార్ షుగర్ పేషెంట్స్ కి, డయాబెటీస్ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షుగర్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే నోరు అనేది పెద్ద ఆయుధం అండి. నోరు అండ్ మన బ్రెయిన్. Brain. సో ఈ రెండు కూడా కంట్రోల్లో ఉంటే చాలా అద్భుతంగా వీటికి మనం మెడికేషన్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ డయాబెటీస్ ని అందరూ ఎందుకు భయపడతారంటే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇట్స్ సైలెంట్ కిల్లర్ అంటారు అనమాట అండి. అవును సార్. రెడ్ కార్పెట్ డిసీజ్ అంటారు. అంటే ఏమవుతుందంటే షుగర్ వచ్చిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం, లివర్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనేది సైలెంట్ గా, అంటే ఇప్పుడు ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు, అంటే ఇప్పుడు జనరల్ మామూలుగా ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. బట్ అవును వేరే సార్. డయాబెటిక్ పీపుల్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ అనేవి సప్రెస్ అయిపోతూ ఉంటాయి. మ్మ్. బయటికి కంప్లీట్ గా కనిపించకుండా డైరెక్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మ్మ్. అందుకనే దాన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. అండ్ ఇదేంటంటే వచ్చిందంటే కనుక రెడ్ కార్పెట్ డిసీజ్ అని కూడా అంటారండి. ఎందుకంటే ఓకే, డయాబెటీస్ వచ్చిందంటే కనుక 1 by 1 కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, స్కిన్ అండ్ సెక్షువల్ డిసీజెస్ అన్ని కూడా 1 by 1 అన్ని కూడా వచ్చేస్తూ ఉంటాయి మ్మ్. మాట. సార్, అసలు డయాబెటీస్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది సార్ ఆ పర్సన్ కి? అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. వాళ్ళకి ఏంటంటే అతిగా దాహం వేసేయడం, వెయిట్ రెడ్యూస్ అయిపోవడం, మ్మ్. మనకి ఏంటంటే యాక్చువల్ గా కళ అంటారు కదండి, అది తగ్గిపోతూ ఉంటుంది. మ్మ్. వీక్నెస్ అనేది ఎక్కువ రావడం, మ్మ్. అరికాళ్ళు, అరిచేతులు మంట, మూత్రం అనేది ఎక్కువైపోవడం. సో ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ అండి. ఇవి రాగానే వెంటనే దానికి సంబంధించిన టెస్టులు అంటే ఆ చాలా మంది ఏంటంటే హెచ్బిఏవన్సీ ఇవి చేయించారు. హెచ్బిఏవన్సీ ఒకటి అంటే 3 months యావరేజ్ ఉంటారు, అది చేయించుకుంటారు. లేకపోతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏవో ఒకటి చేయించుకుని మాకు షుగర్ ఉందా లేదా అని చెప్పి చూసేసుకుంటారు. బట్ ఇది కాకుండా ఏంటంటే మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. మ్మ్. సార్, అసలు ఫాస్టింగ్ ఇన్సులిన్ అని ఉంటుంది. ఆ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఈ టెస్ట్‌లన్నీ చెప్తారు. అవి చేయించుకున్న తర్వాత నిర్ధారణ చేయించుకోవాలండి. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు సెక్సువల్ గా యాక్టివ్ గా ఉండగలరా సార్? ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు సార్ షుగర్ వ్యాధి జనరల్‌గా వాళ్ళు? ఏంటంటే షుగర్ వచ్చిన వాళ్ళు
వాళ్ళకి ఏంటంటే ఈ బాడీ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల రెండోది సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోతుందండి. తగ్గిపోతుంది సార్. ఓకే. తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఫిజికల్ గా అండ్ సైకలాజికల్ గా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారు. సో కాబట్టి ఏంటంటే చాలా మందిలో ఉన్న ప్రాబ్లం కూడా ఏంటంటే షుగర్ వచ్చిందంటే పిల్లలు పుట్టరు అనే ఒక ఇష్యూ కూడా ఉందండి. అవును సార్. యాక్చువల్ గా అది అపోహ అండి. బట్ ఎవరైతే ప్రాపర్ కేర్ తీసుకుని మంచి మెడిసిన్స్ అవి వాడుతారో వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ గా దే కెన్ బి యాక్టివ్ అండ్ అసలు ఇలాంటి ఇష్యూస్ కూడా రాకుండా ఓవరాల్ గా ఫిట్ గా ఉంది. సార్ డయాబెటీస్ చెందిన పర్సన్స్ కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందించగలం సార్? అంటే మేము ఆయుర్వేదంలో ఏంటంటే డైట్ ఒకటి మెయిన్ థింగ్ మేము ఫోకస్ చేస్తాం. దాంతో పాటు వసంత కుసుమాకరం అనే మందు ఉంటుంది, అశ్వగంధ అని ఉంటుంది, శతావరి, బ్రహ్మి, చంద్రప్రభాది బట్టి యూటరైన్ అంటే ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. సో అంటే నేను చెప్పినవన్నీ కూడా ఏంటంటే లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ మాట అండి. అంటే అవును సార్. విచ్ ఆర్ రిలేటెడ్ టు డయాబెటీస్. సో ఈ మందులతో అద్భుతంగా చికిత్స చేసుకుని అసలు షుగర్ అనేది ఉందా అన్ని డౌట్ వచ్చేలా టోటల్ గా చేసుకోవచ్చు. తగ్గించవచ్చు అంటారా సార్ షుగర్ వ్యాధి? అది యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక 100% తగ్గిపోతుంది అని మేము చెప్పలేం. కానీ ఇప్పటి వరకు కొన్ని కేసెస్ ని మేము రివర్స్ చేసామండి. అంటే వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ రెగ్యులర్ గా అప్పుడప్పుడు మీన్ అంటే వాళ్ళు ఏమైనా స్వీట్స్ తీసుకున్నా ఏవి తీసుకున్నా సరే షుగర్ లెవెల్స్ ఓవర్ గా హై అయిపోకుండా వితౌట్ ఎనీ మెడికేషన్, అంటే షుగర్ వచ్చిన వాళ్ళు డైలీ మందులు వేసుకుంటారని చెప్పి బయట అవుతుంది కాబట్టి అవును సార్. అసలు మందే వాడక్కర్ లేకుండా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి మా దగ్గర. సార్ అసలు ఈ షుగర్ వ్యాధి ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఇన్సులిన్స్ ఖచ్చితంగా వాడాలంటారా సార్? అసలు లేదండి. ఇన్సులిన్ అనేది ఏంటంటే టాబ్లెట్ కంట ఇన్సులిన్ అనేది మంచిదండి. ఎందుకంటే టాబ్లెట్ వేసుకుంటే కనుక ఎంతసేపట్లో బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తుందో చెప్పలేం కాబట్టి అవును. ఇన్సులిన్ అనేది ఏంటంటే ఇమీడియట్ గా బ్లడ్ లో కలుస్తుంది. సో కాబట్టి ఇన్సులిన్ అనేది చాలా సేఫ్ మాట అండి దీంతో పోలిస్తే. సార్ ఇప్పుడు షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి విటమిన్స్ సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? షుగర్ వ్యాధికని పర్టికులర్ గా ఫుడ్స్ లేవండి. బట్ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ బాడీలో అంటే కార్బ్స్ అని అంటారండి, కార్బోహైడ్రేట్స్ అనేవి కంట్రోల్ చేసుకుని ఫైబర్ ఫుడ్ ఒకటి, ప్రోటీన్ ఫుడ్ ఒకటి మంచిగా తీసుకుంటూ అండ్ మంచి లైఫ్ స్టైల్ కనుక ఫాలో అయితే కనుక ఈజీగా రివర్స్ చేసుకోవచ్చండి. సార్ ఇది చిన్నపిల్లల్లో కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నాయా సార్? అంటే యూత్ నుంచి పెద్దవాళ్ళ వరకు యొక్క షుగర్ వ్యాధితో ఎక్కువ బాధపడతారు? జనరల్ గా ఒక టైప్ ఆఫ్ షుగర్ ఏంటంటే బై బర్త్ ఉంటుందండి. సో ఏ పిల్లలకి కూడా అంటే ఈ రోజుల్లో ఏంటంటే పుట్టగానే వాళ్ళకి టెస్ట్ చేస్తున్నారు షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా అని. పూర్వం రోజుల్లో అవేం లేవు కాబట్టి ఏంటంటే కొంచెం కాంప్లికేషన్స్ అవి ఎక్కువ వచ్చేవి. బట్ పుట్టిన పిల్లలకు కూడా ఉంటుంది, మధ్యలో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే వాళ్ళ జెనెటికల్ ఇష్యూస్ వల్ల వస్తాయండి. సార్ షుగర్ ఎక్కువ వచ్చిన తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వదు, లేదంటే బ్లడ్ సెప్టిక్ అయ్యి ఆ పార్ట్స్ కూడా రిమూవ్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి కొంతమందిలో ఒక నమ్మకం ఉంది. చాలా మంది మేము చూసాం కూడా అని చెప్తున్నారు సార్. అది నిజం అంటారు సార్? అది అండి షుగర్ వచ్చిన తర్వాత బాడీలో హీలింగ్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అది గ్యాంగ్రైన్ కింద ఫామ్ అయ్యి ఆ పట్టి సెప్టిక్ అయ్యి ఆ పార్ట్ ని రిమూవ్ చేస్తారు. సో ఈవెన్ అలాంటివి కూడా కొంచెం ప్రాపర్ డైట్ అది ఫాలో అయ్యి మంచి మందులు వాడితే రివర్స్ చేసిన సపోజ్ నేనే ఉన్నానండి. నేను ఆల్మోస్ట్ 40 to 50 కేసెస్ చేతులు అంటే ఈ ఫింగర్స్ తీసేయాలి, కాళ్ళ వేళ్ళు సెప్టిక్ అయిపోయి అన్నవి నేనే ఆల్మోస్ట్ మోర్ దెన్ 40-50 నేను రీస్టోర్ చేసాను ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటే కనుక అది ఆ ప్రాబ్లం రాదు. షుగర్ ఎక్కువ అయిపోతే కనుక బాడీలో ఉన్న హీలింగ్ కెపాసిటీ అంటే సో కాల్డ్ ఇమ్యూనిటీ అనేది అంటారు కదండి, అవి తగ్గకుండా మనం చూసుకుంటే కనుక హ్యాపీగా రికవర్ చేసుకోవచ్చు. మనం టేస్ట్ చేస్తుంటాం, కానీ షుగర్ వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు? షుగర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే స్వీట్స్ తినకూడదు, ఇలాంటివి తినకూడదు అనేం లేదు. ఏదైనా సరే స్వీట్స్ కూడా అకేషనల్ గా తినొచ్చు. మంచి ఫుడ్ ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే అండి, వాళ్ళ బాడీ నేచర్ కి తగ్గ ఫుడ్ వాళ్ళు తీసుకోవాలి. సపోజ్ షుగర్ వచ్చింది, వాళ్ళు ఏంటి శుభ్రంగా మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఆకలి వేసినప్పుడు తినాలి తప్ప టైం టు టైం తినేయకూడదండి. వాళ్ళు ఆకలి వేసిందంటే కనుక మంచి ఫుడ్ తీసుకుని అండ్ రెండోది ఏంటంటే బాడీని వైటమిన్స్ అవన్నీ కూడా ప్రోటీన్ అనేది మంచి అందేలా చూసుకుని రోజు వాకింగ్ చేయాలండి. 45 minutes వాకింగ్ కంపల్సరీ. అండ్ ఫ్రూట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు బయట ఏ ఫ్రూట్స్ పెడితే ఆ ఫ్రూట్స్ కింద కాకుండా మంచి గోవా కానీ అంటే
బ్లడ్ స్ట్రీమ్ లో ఎక్కువ షుగర్స్ రిలీజ్ చేయని ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట అండి. ఇప్పుడు వాటర్ మెలన్ ఉంది. వాటర్ మెలన్ అనేది షుగర్ వాళ్ళకి మంచిది కాదండి. ఎందుకంటే దాంట్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి. లైట్ లిక్విడ్. సో అది బ్లడ్ స్ట్రీమ్ లోకి ఈజీగా వెళ్ళగలదు. సో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా ఉంటాయి అన్నమాట అండి. పంకిన్, సారీ, ఈ జాక్ ఫ్రూట్ అనేవి ఇవన్నీ ఉంటాయి. సో ఇది మంచిది. సో గోవా ఒకటి, తక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి. మనకి జామకాయ అని, పపాయ అని ఇలాంటివి ఉంటాయి. అవి చాలా మంచివి. సో అవి జాగ్రత్తగా తీసుకుని, వాకింగ్ చేసుకుని, యోగా అవి చేసుకుని, మెడిటేషన్ చేసుకుంటే గనక షుగర్ అనేది అసలు ఎవరు భయపడక్కర్లా. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు కూడా షుగర్ కి మాకు చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాటి నుంచి వచ్చే అపోహలు కూడా మీరు చాలా బాగా క్లియర్ చేశారు. చాలా ధన్యవాదాలు సార్. నమస్తే అండి. సో చూస్తున్నారు కదా, షుగర్ వ్యాధి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే మాత్రం మనకి ఆయుర్వేద డాక్టర్ అయినటువంటి విశ్వనాథ్ గారు అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.